హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి వార్త. మనకు యాసంగి సీజన్ మొదలయ్యి దాదాపు నెల దాటుతుంది. రైతులైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అయితే లేదు రైతు భరోసాకు సంబంధించి కరెక్ట్ గా. మరి దీనికి 2-3 కారణాలు ఉన్నాయి, చెప్తాను, పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. రైతులకు సంబంధించి ప్రజలకు అవసరమయ్యే ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. మరి వివరాలకు వెళ్తే, మరి ఈసారి సాగు భూములకే రైతు భరోసా అని వార్తలు అయితే వచ్చినాయి ఈ మధ్య. అయితే దీనికి సంబంధించి శాటిలైట్ ద్వారా సర్వే అయితే నిర్వహించారనమాట. అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సాగు చేసే భూములను గుర్తించడానికి శాటిలైట్ ద్వారా సర్వే అయితే నిర్వహించినాము. మరి దానికి కంప్లీట్ గా ఆ పని అయితే పూర్తి అవ్వలేదు. పూర్తి అయ్యేసరికి టైం పడుతుంది. మరి ఫిబ్రవరి నెలాఖరున కానీ మార్చి మొదటి వారంలో రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉందని వార్తలు అయితే వచ్చినాయి. కానీ మరి అప్పటి వరకు యాసంగి సీజన్ అయితే దాటిపోతుంది కదా, అయిపోతుంది. మనకి యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి మరి మార్చ్ అంటే మార్చిలో మొదలు పెట్టిన మరి 1 ఎకరం 2 ఎకరాలు ఇట్లా 3 ఎకరాలు ఇచ్చే వరకు మరి వానకాలం వస్తుంది. మరి ఒక సీజన్ పోయినట్టే కదా, ఒక సీజన్ పోయినట్టే అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదట ఇచ్చింది పోయిన సంవత్సరం రిపబ్లిక్ డే రోజు, ఇదే రోజు స్టార్ట్ చేశారు అనమాట. ఎకరానికి 15,000 అని చెప్పి 6,000, అదే ఎకరానికి 6,000 మొదలు పెట్టి మరి కేసీఆర్ ప్రభుత్వం అయితే మరి కొండల గుట్టలకు రాళ్ళు రప్పలు వెంచర్లకి ఇట్లా 100 ఎకరాలకి ఇచ్చారు. మేమైతే మరి సర్వే నిర్వహించడము ఓన్లీ సాగు భూములకే ఇస్తున్నామని మరి మొదలు పెట్టారు అనమాట. పోయిన సంవత్సరం అప్పుడు 4 ఎకరాల వరకే ఇచ్చారు, మార్చి వరకు ఏప్రిల్ వరకు ఇచ్చారు అనమాట. అందులో కూడా చాలా మందికి ఇవ్వలేదు, చాలా మందికి రాలేదు కూడా. సాగు చేసే భూములు ఉన్నప్పటికీ చాలా మందికి రాలేదు, అందరికి తెలిసిన విషయమే. తర్వాత వానకాలం అప్పుడైతే మళ్ళీ వానకాలం అప్పుడు మళ్ళీ 9 కోట్లు 9,000 కోట్లు 9 రోజుల్లో ఇచ్చడం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డేటా ఏ విధంగా ఉందో అప్పుడు ఇట్లా ఇచ్చారు, మళ్ళీ అప్పుడు ఇచ్చారు. అప్పుడు ఎందుకు ఇచ్చారంటే కారణం ఏంటంటే రైతాంగం పట్ల, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకత వార్తలు వినిపించినాయి. మరి సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, అప్పుడు సీజన్ లో కోర్టుకు వెళ్ళినా రాబోతున్నాయి కాబట్టి 9 కోట్లు 9,000 కోట్లు ఇచ్చారనమాట. మరి దాని కారణం అది అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఈ యాసంగి మొదలైంది. ఇప్పుడు మరి నిర్లక్ష్యం ఎందుకంటే జూబ్లీస్ లో ఎన్నికలు వస్తే జూబ్లీస్ లో గెలిచింది, సర్పంచ్ ఎన్నికలు కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ కి సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినాం అనే ధీమాతోని మళ్ళీ ఇప్పుడైతే నిర్లక్ష్యం చేస్తుందని నాకు అనిపిస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో కానీ జూబ్లీస్ ఎన్నికల్లో ఓడిపోతే కొంచెం రైతు భరోసా కరెక్ట్ టైంకి పడేది. పోయినసారి 9,000 కోట్లు పడట్టే మళ్ళీ పడుతుండేది అనమాట. ఇప్పుడైతే అదే నిర్లక్ష్యం అని నాకు అనిపిస్తుంది. మరి ఇప్పుడైతే మార్చిలో మొదలు పెట్టిన అది ఒక మళ్ళా మా వానాకాలం వరకు చేరుతుంది. ఒక సీజన్ అయితే యాసంగి సీజన్ ఈసారి కూడా ఎగ్గొట్టినట్టు అంటే తీసేసినట్టే. మరి ఏదేమైనా మరి మంత్రులు రోజు మాట్లాడుతారు అక్కడక్కడ, కానీ రైతు భరోసాకు సంబంధించి అయితే మాట్లాడట్లేదు. ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినప్పటికీ రైతులకు సంబంధించి మేము కేసీఆర్ అయితే ఓన్లీ రైతు భరోసా ఇచ్చిండు, మేమైతే సన్నవుడ్లకు బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. అట్లనే వ్యవసాయ పనిముట్లు కూడా ఇచ్చినాము. ఈ రోజు కూడా 3 కోట్ల 16 లక్షల వరకు మహబూబాద్ జిల్లాలో ఇచ్చినాము. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పనిముట్లు రైతులందరికీ ఇస్తాము సబ్సిడీకి సంబంధించి అని చెప్పుకుంటూ వచ్చినారు, కానీ రైతు భరోసాకు సంబంధించి అయితే చెప్పలేదు. ఏదేమైనా ఈ ప్రభుత్వం అయితే కేసీఆర్ రైతు బంధు విషయంలో రైతుల పట్ల చాలా ఇబ్బంది అయితే పెడుతుందని నేను అంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కాబట్టి కేసీఆర్ పేరు రావద్దు, మెల్లమెల్లగా తీసేయాలి, తుడిపేయాలి అని ఆలోచన చేస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఏదేమైనా నిలబడుతుంది. మనకు రైతు భరోసా వస్తుందా రాదా, ఎప్పటి వరకు ఇస్తారు, ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనే పూర్తి విషయాలు ఇంకా మార్చి మొదటి వారం అంటే ఫిబ్రవరి నెలంతా ఆగాల్సిందే. అప్పుడైతే కొంచెం తెలుస్తుంది. అప్పుడు కూడా ఒకవేళ వీళ్ళు ఇచ్చినా కూడా కొంతమందికి చాలా మంది కోతలు పడే అవకాశం ఇప్పటికే 4-5 లక్షలు ఏరేసిరట సమాచారం మేరకు. మరి ఎన్ని ఎకరాలకు మరి నిజమైన అరువులకి, నిజమైన పేద రైతులకి ఎకరం 2 ఎకరాలు కూడా కోల్పోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఇది ఇప్పటివరకు సమాచారం అయితే ఇది. మరో వార్తతో మళ్ళీ కలుస్తాను, మరో వీడియోతోనూ. రైతులకు సంబంధించి అట్లనే ప్రజలకు సంబంధించి ఇన్ఫర్మేటివ్ వార్తలు అయితే చెప్తూ ఉంటాను. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. వీడియో నచ్చితే మీరు కూడా కామెంట్ చేయండి, మీకేమనిపిస్తుందో. మరి ఈ ప్రభుత్వం రైతుల పట్ల, రైతు బంధు విషయంలో మరి నిర్లక్ష్యం పట్ల మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.